బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155556563. మరి తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడుకోవాలంటే మన ప్రతి ఒక్కరికి మొదటగా గుర్తొచ్చేది ఎన్టీఆర్. మరి ఎన్టీఆర్ గారు, సో ఆయన మొదటి సినిమా మన దేశం. సో ఈరోజు అంటే ఇప్పటితో 75 సంవత్సరాలు అనేది కూడా పూర్తి చేసుకున్నాం. మరి ఆ మూవీ విశేషాలు ఏంటో ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు చెప్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాం. అంటే ఎన్టీ రామారావు గారు ఆయన స్టేజ్ నటుడు ప్రారంభంలో నేషనల్ ఆర్ట్ థియేటర్స్ అని ఆయనకు ఒక నాటక సమాజం ఉండేది. ఆ సమాజం నుంచి ఆయన నాటకాలు ఆడేవాడు. ఆ నాటకాల్లో ఆయన నటన చూసి ఇన్స్పైర్ అయినటువంటి ఎల్వి ప్రసాద్ గారు ఆయన్ని విజయవాడ దుర్గా కళామందిరంలో కలిశారు. ఆ థియేటర్ ఇప్పటికీ ఉంది. తర్వాత అదే థియేటర్లో రామారావు గారి మొదటి సినిమా కూడా రిలీజ్ అయింది. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి మన దేశం అందులోనే రిలీజ్ అయింది. ఆ తర్వాత రామారావు గారు డైరెక్ట్ చేసిన సినిమాలు, ఆయన తీసిన సినిమాలు, ఆయన నటించిన సినిమాల్లో మెజారిటీ సినిమాలు అదే థియేటర్లో రిలీజ్ అయినాయి. ఆ థియేటర్ ప్రాంగణంలో ఎప్పుడు ఎన్టీఆర్ అభిమానులు ఉండేవారు. అంటే రోజు మీటింగ్ ప్లేస్ అది విజయవాడ దుర్గా కళామందిరం. ఆ కాంపౌండ్లో ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడు ఓ 10 మంది ఉండేవాళ్ళు. అలాగే దీనికి కౌంటర్గా విజయవాడ అలంకార్ థియేటర్ ప్రాంగణంలో అక్కినేని అభిమానులు రెగ్యులర్గా గుమికూడేవారు. ఓకే, అక్కడ ఒక శిబిరం, ఇక్కడ ఒక శిబిరం నడిచేది. ఎన్టీఆర్ ఇండస్ట్రీలో కాలు పెట్టే నాటికి, అంటే మన దేశం సినిమా విడుదలయ్యే నాటికి అక్కినేని నాగేశ్వరరావు గారు సూపర్ స్టార్డంలో ఉన్నారు. బాలరాజు, కీలుగుర్రం సినిమాల విజయాలతో ఉన్నాడు ఆయన. అవే సినిమాలు తీసినటువంటి ప్రొడ్యూసర్ మిర్జాపురం రాజా. మిర్జాపురం అంటే అది ఎక్కడ అనుకుంటారు జనాలు, అది నూజివీడు దగ్గరే. ఓకే, కృష్ణా జిల్లా నూజివీడు దగ్గర అదొక జమీ. ఆయన పేరు మేకా రంగయ్య, మిర్జాపురం రాజా అంటారు ఆయన్ని. ఆయన భార్య కృష్ణవేణి. ఆవిడ నిర్మాత ఈ సినిమాకి. అంటే ఆవిడ వాళ్ళ అమ్మాయి పేరు రాజ్యలక్ష్మి. ఆ అమ్మాయి పేరుతో ఒక బ్యానర్ ప్రారంభించి ఆ బ్యానర్లో తీసిన సినిమా ఎన్టీఆర్ నటించిన మొదటి సినిమా మన దేశం. ఇది విప్రదాసు అని ఒక బెంగాలీ నావల్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఆ టైంలో అంటే 55 వరకు భారతీయ సినిమా ఏ భాషలో అయినా కానీ స్వతంత్ర సమర గాథలనే చెప్పింది. సాంఘిక సినిమా అంటే స్వతంత్ర సమర గాథలు చెప్పటమే ఒక ప్రోగ్రామ్గా నడిచింది అప్పుడు. ఆ ప్రోగ్రాంలో భాగంగా ఎల్వి ప్రసాద్ గారు తీసినటువంటి సినిమా ఇది. ఓకే, ఎల్వి ప్రసాద్ గారు ఎన్టీఆర్ గారిని కళామందిర్లో కలిసి ఆయనకి ఈ ఆఫర్ ఇచ్చాడు. అంటే ఒక సినిమా చేయబోతున్నాను నేను, అందులో ఒక ఎస్ఐ క్యారెక్టర్ ఉంది, అది నువ్వు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, నువ్వు ఒకసారి మెడ్రాస్ రా అని చెప్పాడు ఆయన. ఈయన వెళ్ళి కలిశాడు. ఎల్వి ప్రసాద్ గారితో మాట్లాడి వెనక్కి వస్తూ ఉండగా కళామందిర్ గేట్లో ఆయనకి ఇంకో కుర్రాడు ఎదురుపడ్డాడు. ఆయన పేరు తాతినేని ప్రకాశ్రావు. ఓకే, వీళ్ళిద్దరికీ స్నేహం అయింది. ఇప్పుడు తాతినేని ప్రకాశ్రావు గారి 100వ జయంతి సంవత్సరంలో ఉన్నాం మనం. అలా పరిచయం అయిన తర్వాత మెడ్రాస్లో ఆయన రూమ్లోనే ఉన్నాడు ఈయన. ప్రకాశ్రావు గారు రిపబ్లిక్ గార్డెన్స్ అని ఉండేది ఆ రోజుల్లో. ఆ రిపబ్లిక్ గార్డెన్స్లో ఒక క్వార్టర్లో ఉండేవారు ఆయన. ఆయనతో పాటు టీవీ రాజు గారు ఉండేవాడు. రామారావు గారు అక్కడే చేరాడు. రంగారావు గారు కూడా అందులోనే ఉండేవాడు. వీళ్ళందరూ ఒకే క్వార్టర్లో ఉండేవాళ్ళు. ఇలా ప్రకాశ్రావు గారితో అనుబంధం. ఆయన ఎల్వి ప్రసాద్ గారి దగ్గర అసిస్టెంట్. అలా ఎల్వి ప్రసాద్ గారి చేతుల మీదుగా ఆ సినిమాలో ఆయన మొదటి షాట్ నటించారు. నటించినప్పుడు నువ్వు క్యారెక్టర్ నటిస్తున్నాను అని అనుకోవద్దు, నువ్వే ఎస్ఐ అయితే ఎలా రియాక్ట్ అవుతావో అలా రియాక్ట్ అవ్వు అని చెప్పాడు ఆయన ప్రసాద్ గారు. ఈయన సరే అన్నాడు. లాఠీ చార్జ్ చేయాలి అంటే స్వతంత్ర సమర యోధులు వాళ్ళు ఊరేగింపుగా వస్తుంటే ఊరేగింపు మీద పోలీసులు లాఠీ చార్జ్ చేయటం అనేది ఫస్ట్ షాట్. ఓకే, ఈయన నిజంగానే కొట్టాడు. జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళందరి మీద నిజంగానే లాఠీ చార్జ్ చేశాడు ఈయన. వాళ్ళందరూ వచ్చి ఎల్వి ప్రసాద్ గారి దగ్గర మొరపెట్టుకున్నారు, సార్ ఆయన నిజంగానే కొట్టేస్తున్నాడు అని. ఎన్టీఆర్ అప్పటికి మంగళగిరి రిజిస్ట్రార్గా ఉన్నారు, సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్నాడు ఆయన. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి అది వదిలేసి వచ్చాడు.
ఆయన విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్, గుంటూరు ఎస్సీ కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేసి ఈ నాటకాలు ఆడుతూ ఉద్యోగం చేసుకుంటూ అలా ఉన్నాడు విజయవాడలో. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. అప్పుడు ఆయన వయసు 23, 24 అలా ఉంటుంది. ఆ టైంలో ఆయన ఇండస్ట్రీలోకి ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత ఈ షార్ట్ అయిపోయిన తర్వాత చెప్పాడు ఆయనకి సినిమా నటనకి ఏ మోతాదులో వెళ్ళాలి అని. ఆ సినిమా కథ ఏంటంటే స్వతంత్ర సమరంలో 2 పాయలుగా నడిచింది. ఒకటేమో సాయుధ పోరాటం ద్వారా దేశానికి స్వతంత్రం తీసుకురావాలి అనేది. ఆ విప్లవకారుడి క్యారెక్టర్లో నారాయణరావు గారు నటించాడు, సిహెచ్ నారాయణరావు. ఓకే. గాంధేయ మార్గంలో స్వతంత్రం తీసుకురావాలనే క్యారెక్టర్లో చిత్తూరు నాగయ్య గారు నటించారు. వీళ్ళిద్దరూ అన్నదమ్ములు, ఒకే ఇంట్లో ఉంటారు. అయితే ఈ విప్లవకారుడు క్యారెక్టర్ వేసుకున్న నారాయణరావు గారు కొన్ని విధ్వంస కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఆయన ఎన్టీఆర్ టార్గెట్. అతన్ని పట్టుకుని అరెస్ట్ చేయాలి అనేది ఈయన ప్రోగ్రాం. నాగయ్య గారు వాంటెడ్గానే ఇతన్ని దాస్తున్నాడు అనేది ఆయన ఫీల్ అయ్యి నాగయ్య గారితో ఒక వాగ్వాదం జరుగుతుంది. మీరు గాంధేయ పద్ధతి అహింస అని చెప్తూ హింసాత్మక వ్యక్తుల్ని దాచిపెడుతున్నారు అని ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్లో ఎన్టీఆర్ నాగయ్యతో పోటీపడి నటించిన తీరు ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది. ఓకే. దాని తర్వాత ఆయన అక్కడి నుంచి ఆయన ప్రయాణం మొదలై ఎల్వి ప్రసాద్ గారు డైరెక్ట్ చేసినటువంటి విజయవారి చిత్రం షావుకారులో హీరోగా నటించాడు ఆయన. అయితే ఈయన మన దేశంలో నటించడానికి వెళ్ళినప్పుడే, ఇంకా ఆయన మేకప్ వేసుకోవడానికంటే ముందే, ఈ కృష్ణవేణి గారి ఆఫీస్లో బిఏ సుబ్బారావు గారు చూశాడు ఈయన్ని. ఎన్టీఆర్ చూసి నీలాంటి కుర్రోడు కోసం వెతుకుతున్నాను, నేను 6 నెలల నుంచి ఓ సినిమా ఆపు కూర్చున్నాను అన్నాడు. ఏంటి ఆ సినిమా అని అడిగితే పల్లెటూరి పిల్ల అనే సినిమా, 2 హీరోలు, ఒక హీరో నాగేశ్వరరావుని అనుకున్నాను ఆల్రెడీ, రెండో క్యారెక్టర్ ఎవరు అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే దొంగల ముఠాలో ఉండి దొంగల ముఠాని వ్యతిరేకించి నాయకుడితో గొడవపడి బయటకు వచ్చి ఈ దొంగల ముఠా దాడి చేసేటువంటి గ్రామాల యువకుల్ని కూడేసి వాళ్ళని తర్ఫీజు చేసి దొంగల ముఠా మీద తిరుగుబాటు చేయించే క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టర్ ఎవరితో చేయించాలి అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను చూడగానే నాకు ఆ క్యారెక్టర్ కనిపించింది, కాబట్టి నువ్వు నా సినిమాలో యాక్ట్ చేయాలని అడిగాడు ఆయన. పల్లెటూరు పిల్లలు. ఓకే. చెయ్యాలి అంటే నేను ఆల్రెడీ ఇందులో బుక్ అయ్యానని చెప్పాడు ఆయన. సరే ప్యారలల్గా 2 సినిమాలు చేయొచ్చు, ఏం పర్లేదని అలా ఆయన ఓపెనింగే ఆయనకి ఆఫీస్లో కూర్చోగానే అవకాశం వచ్చింది, చేశాడు. ఆ సినిమాలో నటించేటప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారికి అర్థమైపోయింది. అంటే యాక్చువల్గా ఆ సినిమాలో నాగేశ్వరరావు గారు హీరో అనుకున్నారు ముందు. అప్పటికి ఆయన చాలా పాపులర్ హీరో కూడా. ఆయనకు 2-3 175 డేస్ సినిమాలు ఉన్నాయి, బాలరాజు, కీలుగుర్రం, ఇవన్నీ 3 మరాఠీలు ఇవి. ఆ టైంలో ఆ సినిమాలో అంజలీదేవి హీరోయిన్. సినిమా కథ ఎలా నడుస్తుందంటే ఎన్టీ రామారావు అంటే అంజలీదేవిని మూగగా ప్రేమిస్తూ ఉంటాడు నాగేశ్వరరావు. ఎన్టీఆర్ దొంగల ముఠాని వదిలేసి వచ్చి ఊళ్ళో యువకులకి తర్ఫీదిస్తున్న టైంలో అతని పట్ల ఒక అడ్మిరేషన్తో ఉంటుంది ఈవిడ అంజలీదేవి గారు. నెమ్మదిగా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. నాగేశ్వరరావు త్యాగం చేసి పక్కకెళ్ళిపోతాడు. ఆ సినిమా నటించిన తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారికి అర్థమైంది, అంటే మనకి చాలా పెద్ద పోటీ వచ్చేసింది అని. దీని తర్వాత ఆయన షావుకారు సినిమా చేశాడు. షావుకారు తర్వాత పాతాళ భైరవి క్యారెక్టర్ ఆయనకు చాలా విచిత్రంగా వచ్చింది. అప్పటికి అది కూడా అక్కినేని నాగేశ్వరరావు గారు చేయాల్సిన క్యారెక్టరే. కానీ షావుకారే మూవీ టైంలో నా ఎన్టీఆర్ గారి కంటే మరి మిగతా ఆర్టిస్టులకే ఎక్కువగా ప్రాధాన్యం, అంటే పేరు అనేది కూడా వచ్చిందని విన్నాం. ఇది ఎంతవరకు నిజమంటారు? అది విజయవాడలో మొదటి సినిమా. ఈయన్ని కాంట్రాక్టుకు తీసుకున్నారు వాళ్ళు విజయవాడలో. అంటే ఆ 2 సినిమాలు ఆయన బయట బ్యానర్స్లో చేశాడు. మన దేశం కృష్ణవేణి గారి బ్యానర్లో చేశాడు. రెండో సినిమా బిఏ సుబ్బారావు గారి బ్యానర్లో చేశాడు, పల్లెటూరు పిల్ల. ఇది వీళ్ళు ప్రారంభ చిత్రం. అప్పుడు వీళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఆయన కాంట్రాక్ట్ మీద సంతకం పెట్టి, అంటే విజయాలో సినిమా చేస్తే
5,000 రెమ్యూనరేషన్. సినిమా ఉన్నా లేకపోయినా నెలకు 350 రూపాయలు ఇది జీతం ఇస్తాం, అంటే మంత్లీ శాలరీ లాగా. మంత్లీ శాలరీ. సినిమా ఉన్నప్పుడు సినిమా చేస్తే దానికి 5,000 రెమ్యూనరేషన్. ఓకే. ఈ కాంట్రాక్ట్ మీద సంతకం పెట్టాడు ఆయన. వాళ్ళ అంటే బయట సినిమాల్లో నటించాలంటే వీళ్ళ అనుమతి ఉండాలి. దాని మీద ముందు సంతకం పెట్టేసి ఎంటర్ అయిపోయాడు ఆయన కాంట్రాక్ట్లోకి. షావుకారు సినిమా తర్వాత పాతాళ భైరవి కేవీ రెడ్డి గారి డైరెక్షన్లో చేశారు. షావుకారు సినిమాలో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్కి విపరీతమైన పేరు వచ్చింది. ఎన్టీ రామారావు గారి మొదటి సినిమా మన దేశంకి సంబంధించిన ఇంకొక అంశం ఏంటంటే, ఒక ఆశ్చర్యకరమైనది, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మన దేశంకి. అంతకుముందు ఆ బ్యానర్లో వచ్చిన సినిమాలకు కూడా ఆయన 2-3 సినిమాలకు ఆయనే చేశాడు. ఆయన సింగర్ అవ్వాలని రాలేదు ఇండస్ట్రీకి. ఘంటసాల గారు మ్యూజిక్ డైరెక్షన్ కోసమే వచ్చాడు. ఆయన విజయనగరం కాలేజీలో డిగ్రీ పుచ్చుకొని ఇండస్ట్రీకి వచ్చి మ్యూజిక్ డైరెక్షన్ చేయాలనుకున్నాడు. అనుకుంటే అప్పుడు ఎవరి పాటలు వాళ్ళే పాడుకునేవారు. నాగేశ్వరరావు గారు ఆయన పాటలు ఆయనే పాడుకునేవాడు. కాదు సుమా కళ కాదు సుమా అనే పాట నేర్పించేటప్పుడు ఆయన నేర్పిస్తున్న పద్ధతిలో ఈయన గొంతు రైజ్ అవ్వట్లేదు నాగేశ్వరరావు. అది చూసి మీర్జాపురం రాజా గారు, వద్దు నువ్వు ప్లేబ్యాక్ పాడేసే అన్నాడు ఆయన. ఇది కష్టం అంటే నాగేశ్వరరావుతో పాడించి తను మళ్ళీ ప్లేబ్యాక్ పాడాడు. ఓకే. అది హిట్ అయింది. అక్కడి నుంచి ఆయనే ప్లేబ్యాక్ పాడాలి అనే ఒక కండిషన్ మొదలైంది. అలా ఆయన నెమ్మదిగా పాపులర్ సింగర్ అయిపోయాడు. ఆయనే షావుకారు సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్. దాంట్లో 2 పాటలు విపరీతమైన హిట్ అయినాయి. ఏమననే అని ఒక పాట ఉంటుంది, చాలా స్లోగా చాలా మెలోడియస్గా నడుస్తుంది. అది రమేష్ నాయుడు గారు విపరీతంగా అభిమానించేవాడు ఆ 2 పాటల్ని. ఇలా ఆ 2 పాటల్లో రామారావు గారు చాలా అందంగా ఉంటాడు. మార్కస్ బార్ట్లే గారి కెమెరా, ఆ తెల్లని పంచ లాల్చి, ఆయన జనాల మనసులో అలా ముద్రపడిపోయాడు. ఓకే. రొమాంటిక్ హీరోగా. ఆ తర్వాత పాతాళ భైరవి. పాతాళ భైరవిలో ముందు నాగేశ్వరరావు గారినే అనుకున్నారు. మాంత్రికుడు క్యారెక్టర్కి ముక్కామల కృష్ణమూర్తి గారిని అనుకున్నారు. అనుకుని ఒకరోజు విజయాలో, అంటే